యూజువల్గా ఈ అత్త కోడలు రిలేషన్స్లో ఎక్కువ చూస్తే మనం ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి అంటే విభేదాలే ఎక్కువ కనిపిస్తుంటాయి. లైక్ ఎందుకు రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ ఏమంటారు? అత్త కోడలు వ్యక్తిగతంగా ఇద్దరు అమేజింగ్ పర్సన్స్ అండి, చాలా మంచి వాళ్ళు. కోడలు కూడా మంచి అమ్మాయి, కానీ ఇద్దరి మధ్యలో పచ్చి గడ్డ వేసినా కూడా మండుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళది కాదండి తప్ప, ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇమోషనల్ ఇంప్రింటింగ్ ఉంటుంది వాళ్ళకి. కోడలు రాకముందే అత్తకి నా కోడలు ఎలాంటి కోడలు వస్తుందో, నా కోడలు ఇలాగుండాలి అలాగుండాలి. తర్వాత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి తెలియకుండానే. ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త కూడా బిగ్గెస్ట్ కల్ప్రిట్, స్పాయిలర్. అప్పుడప్పుడు తెలియకుండానే ఇది మా అమ్మకు వంట బాగా చేస్తుంది, ఇంకా అసలు టేస్ట్ రాదు. అది కంపారిజన్. ఎప్పుడైతే తను కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడో వాళ్ళ అమ్మతో, ఇక్కడ రిలేషన్షిప్ భార్య భర్తల మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. కంపేర్ చేస్తే ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు స్లో. కారణాలు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు భార్య భర్తల మధ్యలో గొడవలకి ఎన్నో కారణాలు ఉన్నాయండి. కాకపోతే ప్రైమరీగా కొన్ని మెయిన్ అవుతుంటాయి పాయింట్స్ని, వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఇమోషనల్ మెచ్యూరిటీ లేకుంటే లైఫ్లో ఎదగలేరు వాళ్ళు, ఏది కెరీర్లో ఎదగలేరు. ఈవెన్ బంధంలో రిలేషన్షిప్లో కూడా ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుంటే, ఆ ఇమోషనల్ రెగ్యులేషన్స్ లేకుంటే చాలా సఫర్ అవుతారు. మనం లైఫ్ పార్ట్నర్ని సపోజ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకొకటి వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఏదర్ మెన్ ఉమెన్ కావచ్చు, వైఫ్ హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి? నాకు నచ్చరు వర్డ్ అండి. యాక్చువల్గా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కరెక్ట్ చేయకూడదండి. CORRECT కరెక్ట్ అనేది చేయకూడదు. కరెక్షన్కి వెళ్తే అది ఇంకా కూడా బెడిసిపోతుంది రిలేషన్. కనెక్ట్ అవ్వాలండి ఫస్ట్. రిలేషన్షిప్ ఏంది అనేది ఇవ్వడం కాదండి, అది తీసుకోవడం కాదు, ఇవ్వడం తీసుకోవడంలోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ద ఫౌండేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే గివింగ్ మోర్ అండ్ టేకింగ్ లెస్. అదే బలంగా ఉంటుంది. అలాంటి బంధమే చాలా గట్టిగా, ఎలాంటి సీజన్ అయినా అంతే, ఎలాంటి ఒడుగుదొడుగులైనా, కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలు అన్నిటిని ఈదుకుంటా చిరకాలం ఉంటుంది. అది మీరు అన్నట్టు ఎమోషనల్. ఈ రోజు చిన్న గొడవ జరిగింది, వెంటనే ఫోన్ తీసుకుంటారు, కన్వే చేసేస్తున్నారు. అది చిన్నది కాస్త పెద్దది అయిపోతుంది. ఎమోషన్స్ ఆర్ టెంపరరీ అండి. ఇప్పుడు ఈ రోజు ఎమోషన్ రేపు ఉండదు, చల్లబడిపోతుంది. కానీ అఫీషియల్ గా డివోర్సెస్ కూడా జస్ట్ 1% ఉన్నాయండి. కానీ గొడవలు మాత్రం అన్అఫీషియల్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైలెంట్ డివోర్సెస్. అంటే తెలియకుండానే బయటికి బాగానే ఉంటారు. సోషల్ మీడియాలో మంచి ఏంటంటే వెకేషన్ పిక్స్ కావచ్చు, సంతోషంగా ఉన్నట్టు, పండుగలు అన్ని బాగుంటాయి. కానీ అది పిక్స్ వరకే, రీల్ అప్లోడ్ చేసేంత వరకు. అండ్ ఈవెన్ ఓల్డెన్ డేస్ లో అయితే అట్లీస్ట్ సంబడీ ఇస్ దేర్, లైక్ ఉండేవాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కరెక్ట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ వీళ్ళు కూడా వింటుండే వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లో ఐ డోంట్ థింక్ లైక్. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే అండి, 2 బెనిఫిట్స్ ఉండే, 2 బెనిఫిట్స్ ఉండే. ఒకటి ఏంటంటే ఇమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుండేది. అంటే లోన్లీనెస్ వచ్చేది కదా ఎవరికి. ఎగ్జాక్ట్లీ. పొద్దున్న లేచి భర్త బయటికి వెళ్తే భార్య పొద్దున్న దాకా ఇంటుండి, రాత్రి 10 గంటలకు 9 గంటలకు భర్త ఇంటికి వచ్చినా భార్యలకు బోర్ కొట్టేది కాదు. వాళ్ళని ఇమోషనల్గా ఎంగేజ్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో బాగాలేదంటే బ్రేకప్ అయ్యాక, ఇప్పుడు ఎంగేజ్ ఉంది, 30sలో డివోర్స్ అయ్యారు ఎగ్జాంపుల్, వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు సింగిల్గా ఉండలేరు, మళ్ళీ సెకండ్ రిలేషన్షిప్కి వెళ్తున్నారు. ఆప్షన్స్ ఉన్నాయి కూడా, అండ్ దట్ వాల్యుబుల్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఆప్షన్స్ వస్తున్నాయి. నా దగ్గరికి వచ్చే కపుల్స్ కొంతమంది 2వ మ్యారేజ్ 3వ మ్యారేజ్లో కూడా అలాగే ఉంది. 3 డివోర్సెస్ అయినాయి, మళ్ళీ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ 4th one. నేను చెప్పాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ మీరు ఎదగాలి. ఫస్ట్ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. అది మన తెలుగు సినిమా, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ, వెంకటేష్ అండ్ నయనతార తులసి సినిమా గుర్తుంటుంది. అందులో ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఉందంటే అండి, యాక్చువల్గా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, నీకు ఇష్టమైతే జీవితాంతం నీతోనే ఉండిపోతాను. తొందరపడి నీతో 7 అడుగులు వేశాను, అది తప్పని తెలుసుకుని 5 ఏళ్లుగా నీకు దూరంగా. పార్ట్నర్స్ కూడా ఎమోషనల్ గా దగ్గర అవ్వాలంటే ఎలా? ఎమోషనల్ గా దగ్గర అవ్వాలంటే వెరీ సింపుల్ అండి. నేను హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. ఈరోజు మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ టెడెక్స్ స్పీకర్, జో స్టాక్ స్పీకర్ గణేష్ గారు. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈరోజు ఇంత మంచి స్టేజ్కి వచ్చిన తన అనుభవాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి మన పాడ్కాస్ట్కి ఇవాళ స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఈ పాడ్కాస్ట్లో ఇదే కాకుండా పాత రోజుల్లో చెప్పినట్లు మ్యారేజ్ అంటే 2 మనుషులు కాదు 2 ఫ్యామిలీస్ అని, వాటి గురించి, పిల్లల పెంపకం లైక్ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పేరెంట్స్ ఎలా పెంచాలి రేపటి తరం కోసం, వాటి గురించి కానీ, రిలేషన్షిప్లో హెల్తీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లవ్ మ్యారేజెస్కి అరేంజ్డ్ మ్యారేజెస్కి డిఫరెన్సెస్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు గణేష్ గారు. అత్త కోడలు రిలేషన్స్లో ఎక్కువ చూస్తే మనం ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి అంటే విభేదాలే ఎక్కువ కనిపిస్తుంటాయి. లైక్ ఎందుకు రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ ఏమంటారు? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి శ్రీనివాస్ గారు. అత్త కోడలు వ్యక్తిగతంగా ఇద్దరు అమేజింగ్ పర్సన్స్ అండి, చాలా మంచి వాళ్ళు.
ఎంత మంచి వాళ్ళైనా ఒక వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యలో టర్మ్స్ బాగుండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, అత్తయ్య అందరి దృష్టిలో చాలా మంచి ఉన్నతమైన అంటే మంచి రెస్పెక్ట్, క్రెడిబిలిటీ, మంచి వాల్యూస్ ఉన్నామనే. కోడలు కూడా మంచి అమ్మాయి, కానీ ఇద్దరి మధ్యలో పచ్చి గడ్డి వేసినా కూడా మండుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళది కాదండి తప్ప, ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అత్తమ్మ కోడల మధ్యలో అంటే రిలేషన్ బాగాలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది వాళ్ళ చేతిలో ఎక్కువ లేవు, బయట వాళ్ళ చేతిలో ఎక్కువ ఉన్నాయి, కొన్ని వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి చెప్తాము. అందుకే అండి ఇప్పుడు సాస్ బహు సీరియల్ ఉంటుంది కదా, అత్త కోడల మధ్య తీసింది. అది ఏంది దశాబ్దాల కాల సంవత్సరాల పొడవు నడుస్తూనే ఉంటుంది. ఈ బాలీవుడ్ సినిమాలు కావచ్చు, బాలీవుడ్ పాన్ ఇండియాలో సీరియల్స్ కావచ్చు, ఈవెన్ ప్రాంతీయ భాషలో కూడా తెలుగులో కూడా అన్ని సీరియల్స్ ఎపిసెంటర్ అనేది అత్త కోడలే. ఫ్యామిలీ డ్రామాలో దాని చుట్టే తిరుగుతుంటాయి, అంటే ఈ టాపిక్ చుట్టే. సో ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్గా అత్త కోడలు ఎంత మంచోళ్ళు అయినా దీనికి ప్రాబ్లం ఏంటంటే 4-5 కారణాలు ఉన్నాయి. సైకలాజికల్గా డీప్గా స్టడీ చేసిన రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇమోషనల్ ఇంప్రింటింగ్ ఉంటుంది వాళ్ళకి. కోడలు రాకముందే అత్తకి నా కోడలు ఎలాంటి కోడలు వస్తుందో, నా కోడలు ఇలాగుండాలి అలాగుండాలి అంటే, కొడుకు పెళ్ళిడికి వచ్చినప్పటి నుంచి ఆ కొడుకు పెళ్ళి అవ్వకముందు, కోడలు ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి కూడా కోడల మీద ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఒక బిలీఫ్స్తో ఆల్రెడీ తను ఉంటుందన్నమాట. ఒక ఇంప్రింటింగ్, సైకలాజికల్ ఇంప్రింట్ ఉంటుంది తనకి. పక్క వాళ్ళ ఇంట్లో కోడలు ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంది, సీరియల్స్లో ఎలా ఉన్నారు, సినిమాలు ఎలా చూస్తున్నారు, సోషల్ మీడియాలో, ఓవరాల్ మీడియాలో, మాధ్యమంలో ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక ఇంప్రెషన్. కోడలు అంటే ఇలా ఉంటుంది అని ఒక ఇంప్రెషన్ ఉంటుంది. కానీ వచ్చాక రియాలిటీ వేరుగుంటుంది. తను ఊహించుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చిన్న గ్యాప్ ఉంటుంది. ఇదొక కారణం అయితే, సేమ్ ఇలాగే కోడల విషయంలో కూడా కోడలు కూడా అంటే అత్తగారింట్లో అడుగు పెట్టక ముందు తను కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చేస్తుంది అక్కడికి. ఒక ఇంప్రెషన్ ఉంటుంది, అత్త అంటే ఇలా ఉంటుంది, అత్తగారు ఇలా ఉంటారు, ఇలా అని ఒక రీజన్, ఇమోషనల్ ఇంప్రింట్ అలాగే ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఇంప్రెషన్కి, ఆ సైకలాజికల్ ఇంప్రింట్కి రియాలిటీకి గ్యాప్ వచ్చేసరికి ఇద్దరి మధ్యలో క్లాషెస్ అనేది వస్తాయి. రెండో రీజన్ ఏంటంటే అండి, యాక్చువల్గా అత్తకి కోడలు రాగానే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ భావం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే తన కొడుకుకి ఇప్పటివరకు 100% టైం అండ్ స్పేస్ తనకి ఇచ్చాడు కొడుకు కంప్లీట్గా. కోడలు రాగానే ఆ సమయాన్ని, ఆ స్పేస్ని కోడలు షేర్ చేసుకుందని తెలియకుండానే, బయటికి మంచిగున్నా, ఉద్దేశం మంచిగున్నా, సదుద్దేశం ఉన్నా, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి టైం అండ్ స్పేస్ వెళ్తుందని తెలియకుండానే ఒక పొసెసివ్నెస్, ఒక కంట్రోలింగ్ మోడ్కి వెళ్ళి చెప్పినప్పుడు వీళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మాటల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పక్కన. ఎగ్జాక్ట్లీ. అలాగే కోడలు కూడా ఏంటంటే నా భర్త అంటే నా అధీనంలో ఉండాలి, ప్రేమ నాకే పంచాలి, వాళ్ళ అత్తగారితోనే వాళ్ళ అమ్మతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అనేది ఇంకోటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండ్ టైమ్ అండ్ స్పేస్ కూడా తెలియకుండానే ఒక కోల్డ్ వార్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కంపారిజన్ కూడా స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే అత్త ఏం చేస్తుంది, మిగతా కోడళ్ళతోటో బయట వాళ్ళతోటో పోల్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. కోడలు ఏంటంటే వాళ్ళ అమ్మతో పోలుసుకుంటుంది. అదే కోడలు ఏంటంటే సొంత అంటే వాళ్ళ ఇంటికాడ పుట్టి పెరిగిన అమ్మతో కంపేర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మదర్స్కి అండ్ చిల్డ్రన్స్కి, తల్లులకు పిల్లలకు ఉన్న బాండింగ్ వేరే ఉంటుంది. పిల్లలు తప్పు చేసినా పొరపాటు ఉన్నా వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ అయిపోతారు, యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు పెద్ద మనసుతో క్షమిస్తారు. కొన్ని తప్పులు, చాలా పెద్ద తప్పులు ఉన్నా చిన్న ఉన్నా పట్టించుకోరు. కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళు టాలరేట్ చేస్తారు. కానీ అత్త దగ్గర కోడల దగ్గర కొంచెం ఆ గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ బాండ్ ఉండదు కదా, బ్లడ్ రిలేషన్ కాదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇమీడియట్లీ కోడలు ఎప్పుడు వాళ్ళ అమ్మతో కంపేర్ చేస్తుంది. మా అమ్మ ఇలా చూసేది కాదు ఇలా అని. తర్వాత సేమ్ అత్త కూడా కూతురికి ఒక రకంగా ట్రీట్మెంట్ చేస్తుంది, కోడలికి ఒక రకంగా ట్రీట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, అదే అత్తకి తన కూతురు ఉండి తను కూడా అత్తారింట్లో ఉంటే అక్కడ వేరే పర్సెప్షన్, అక్కడ రూల్స్ వేరు, అక్కడ ఎక్స్పెక్టేషన్ వేరు, కోడల దగ్గర ఎక్స్పెక్టేషన్ వేరు. అలాగే కోడలు కూడా వాళ్ళకి అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ కూడా అంటే తోబుట్టులు ఉంటారు, అన్నలో తమ్ముళ్ళు ఉంటారు, అక్కడ కోడలు అక్కడ కూడా వచ్చేసింది. సో ఆడపడుచు దగ్గర అక్కడ వేరు ఉంటుంది, ఇక్కడ వేరు ఉంటుంది. సో హ్యూమన్ టెండెన్సీ అండి, అంటే మన వరకు వచ్చేసరికి ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూల్ అని తెలియకుంటేనే వాళ్ళని డ్రైవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అత్తకి ఏంటంటే ముందు నుంచి ఇల్లు మొత్తం తన కంట్రోల్లో ఆధీనంలో ఉంటుంది, ఒక టెరిటరీ ఉంటుంది. ఇప్పుడు నా టెరిటరీలో నా ఉనికి పోయింది అనేసి ఇది కూడా వచ్చేస్తుంది. తర్వాత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి తెలియకుండానే. ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త కూడా బిగ్గెస్ట్ కల్ప్రిట్, స్పాయిలర్. అప్పుడప్పుడు తెలియకుండానే ఇది మా అమ్మకు వంట బాగా చేస్తుంది, ఇంకా అసలు టేస్ట్ రాదు, అది కంపారిజన్. ఎప్పుడైతే తను కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడో వాళ్ళ అమ్మతో, ఇక్కడ రిలేషన్షిప్ భార్యాభర్తల మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. కంపేర్ చేస్తే ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు స్లోగా. అక్కడ చెప్పారు, ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు. ఎందుకంటే భార్యకు కూడా అనిపిస్తుంది నన్ను పోలుస్తున్నాడు, నన్ను చిన్నగా చేసి చూస్తున్నాడు, నా మనసు గాయపరుస్తున్నాడు అని తెలియకుండానే డిస్కనెక్ట్ అవుతారు ఎంత ప్రేమ ఉన్నా. అంతేకాకుండా అబ్బాయి ఏం చేస్తాడంటే అత్త కోడల మధ్యలో డిస్టెన్స్ పెంచుతాడు తెలియకుండానే. అప్పుడు ఇమీడియట్లీ ఏమవుతుంది అంటే కోడలికి అత్త మీద ద్వేషం పెరుగుతుంది, తెలియకుండానే కాంపిటీటర్ అయిపోయి పెరుగుతుంటుంది. ఏం చేసినా అలాగా కంపారిజన్. ఇల్లు సరిగ్గా మేనేజ్ చేయవు, మా అమ్మ చూడు ఎంత మేనేజ్ చేస్తుంది, నీకు అలా రాదు, ఒంటి ఇలా రాదు, తెలియకుండానే. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇద్దరి మధ్య భేదాలు అనేది చాలా ఉంటాయండి. అండ్ చాలా పెళ్లిళ్ళలో చూస్తే గొడవలు విభేదాలు ఎక్కువ వస్తుంటాయి. రీజన్స్ ఏమంటారు?
పెళ్ళిలో గొడవలు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కారణాలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవ ఉంటే అది వేరు. ఇంతకుముందు మనం అత్త కోడలు అనుకున్నాము, అది కాస్త భార్య భర్తల మధ్యలో కూడా వెళ్ళొచ్చు. ఎనీ టాపిక్ అండి, ప్రతి ఒక్క బయట ఎలాంటి సమస్య వచ్చినా అది వచ్చేసి భార్య భర్తల మధ్యలో ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒకటి వ్యక్తిగతంగా 2 క్లాసిఫై చేద్దాం. భార్య భర్తల మధ్యలో ఎలాంటి బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చే గొడవలు వేరు. ఈ గొడవలు ఏంటంటే భార్య భర్తని అర్థం చేసుకోకుంటే, భర్త భార్యను అర్థం చేసుకోకున్నా, వీళ్ళిద్దరి మధ్యలో రెస్పెక్ట్ లోపించిన, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ రైట్గా లేకుంటే, కమ్యూనికేషన్ అంటే మాటలతో వచ్చే కమ్యూనికేషనే కాదు, మాట్లాడేది అందరికీ అర్థమవుతుంది. మాట్లాడేటప్పుడు కూడా చెప్పేటప్పుడు వింటున్నారా, రిసీవ్ చేసుకుంటున్నారా, లేదా జస్ట్ ఇలా తీసుకొని ఇలా వదిలేస్తున్నారా, అంటే ఆ ఇమోషన్స్కి వాల్యూ ఇస్తున్నారా. కొన్ని మాటలు చెప్పనివి భావాలు, ఇమోషన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. సో భావాలని గ్రాస్ప్ చేయాలి. ఇప్పుడు ఏదన్నా పర్టికులర్గా ఫిమేల్ ఆర్ డ్రివెన్ మోర్ విత్ ఇమోషన్స్. అమ్మాయిలు భార్యలంతా దర్ మోర్ ఇమోషనలీ డ్రివెన్. భర్తలు మేల్ ఎప్పుడైనా వాళ్ళు ఏంటంటే లాజికల్ డ్రివెన్, సొల్యూషన్ ఓరియంటెడ్. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ అటెన్షన్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. ఏదైనా డిస్కషన్లో, లెంతీ డిస్కషన్లో మ్యాక్సిమం 7 minutes వాళ్ళది ఫోకస్ ఉంటుందండి. దాని తర్వాత ఫోకస్ ఉండదు, ఇక దాటానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఇల్లేముంది ఈ సమస్య, అది ఇలా సార్ట్అవుట్ చేసి అయిపోతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళరు, అర్థం చేసుకోరు, పక్క వాళ్ళ ఇమోషన్స్ కొట్టేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు అనమాట బాగా. తర్వాత చాలా పెళ్ళిలో చూస్తుంటాము, ఇద్దరు భార్య భర్తల మధ్యలో రెస్పాన్సిబిలిటీస్ ఒక లైఫ్ పార్ట్నర్ పూర్తిగా తీసుకోకుంటే, బాధ్యతలను విస్మరిస్తే అది కూడా స్లోగా పైలైపోతుంది. ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమను ఉండని, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, గాఢంగా ప్రేమించుకున్న పెళ్ళిళ్ళు కావచ్చు, లేకుంటే అరేంజ్ మ్యారేజెస్ కావచ్చు, వాళ్ళు భార్య రెస్పాన్సిబిలిటీ, తన రెస్పాన్సిబిలిటీ తను అదే ఫుల్ఫిల్ చేయాలి. భర్త కూడా తన బాధ్యతలను వాట్ ఎవర్ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, పేరెంట్ రిలేటెడ్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, బయటివి కావచ్చు, ఇంట్లో కావచ్చు, దాంట్లో విస్మరించి ఇగ్నోరెన్స్ చేస్తే మాత్రం స్లోగా పైలపోతాయి. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా వస్తున్నాయి ఎక్కువగా. చాలా ఏమవుతుందంటే ఇద్దరు సంపాదించినప్పుడు ఛాలెంజెస్ వస్తున్నాయి. నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నా, నా సాలరీ కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు చెరోరా సైడ్లో ఖర్చు పెట్టుకుంటే ఆ ఫినాన్షియల్ గోల్స్ అచీవ్ కాలేరు. ఆ ఈఎంఐస్కి ఛాలెంజ్ అవుతుంది, ఇల్లు కట్టుకోలేరు, కొన్ని లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ థింగ్స్ పెట్టలేరు. ఏదైనా సడన్గా క్రైసిస్ వచ్చింది అనుకో, హెల్త్ క్రైసిస్. ఇప్పుడు వీళ్ళు హెల్త్గానే ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కొంచెం హెల్త్ కానీ ఇంకేదైనా క్రైసిస్ వచ్చినప్పుడు డబ్బులకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ హెల్తీ స్పెండింగ్ లేకుండా ఇదొకటి. తర్వాత ఏంటంటే హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకుండా, అలైన్మెంట్ లేకుండా. ఇప్పుడు భర్త హై రిస్క్ టేకర్, భార్య అస్సలు రిస్క్ తీసుకోవాలి. ఇలాంటి టైంలో ఇప్పుడు రిస్క్ తీసుకొని ఏదన్నా ఇన్వెస్ట్ చేశాడనుకో, అది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్ ఏమైనా అయిందనుకో, అప్పుడు ఏమైతే కాపురం గులాల్సి వస్తుంది. ఎందుకంటే క్వైట్ ఆపోజిట్, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉన్నా, అత్తమామ ఎంత మంచిగా ఉన్నా, పరిస్థితులు ఎంత బాగున్నా, పిల్లలు ఎంత బాగున్నా, ఈ ఫినాన్షియల్ అలైన్మెంట్ తోటి అన్ని సెకండరీ అయిపోతాయి. ప్రతిరోజు గొడవలే, అంటే అప్పులు, ఇంట్రెస్ట్లు కట్టడము, మిగతా అంతా స్ట్రెస్, ఇవన్నీ అవుతుంటాయి. సో కారణాలు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు భార్య భర్తల మధ్యలో గొడవలకి ఎన్నో కారణాలు ఉన్నాయండి. కాకపోతే ప్రైమరీగా కొన్ని మెయిన్ అవుతుంటాయి పాయింట్స్ని, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఎస్. అండ్ ఇదే పెళ్లిలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరిలో కూడా వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ అండి ఎంత పర్సెంటేజ్, ఎవరి పాత్ర ఎంత ఉంటుంది? మోర్ ఆఫ్ మెన్ ఉంటుందా, మోర్ ఆఫ్ ఉమెన్ ఉంటుందా? క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. భార్య భర్తలో ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి అనేది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ అయింది. దానికి ఒక స్వాగి ఫ్యాక్టర్ అయింది. ఇక్కడ ఏంటంటే ఒక మాస్కులైన్ టీమ్, ఓకే, భర్తలంతా ఒక గ్రూప్ ఉంటుంది, మేల్ సపోర్ట్ గ్రూప్ ఒకటి ఉంటుంది, అండ్ ఫిమేల్ అంటే ఫెమినైన్ భార్యల గ్రూప్ ఒకటి ఉంటుంది. భర్తలు ఇవి చేయాలి, మనం ఇంత ఎక్కువ చేసేస్తున్నాము, లేకపోతే భార్యలు ఈ బాధ్యత తీసుకోవాలి, చేయలేదు, ఎక్కువైపోయింది. ఈ మధ్యలో ఈక్వాలిటీ అనేది, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ అంటే ఎంపవర్మెంట్ ఉండాలి. బట్ భార్య భర్తల బంధంలో మాత్రం ఈక్వాలిటీ అనేదానికి చోటు లేదండి. అది మనం తీసేయాలి. ఆ ఈక్వాలిటీ అనేది చాలా వరకు విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్, అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ 50-50% పంచుకోవాలంటే అవ్వదండి. మనం ఏమి తూకం మీద స్కేల్ మీద పెట్టేసి భర్త 50 భార్య 50 అంటే ఇట్ ఈస్ హైలీ ప్రాక్టికల్గా పాసిబులే కాదు అది. కానీ సోషల్ మీడియాలో బ్రెయిన్ వాష్ అవుతున్నారు, తెలియకుండా అందరూ అదే చెప్తారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. హెల్తీ కపుల్కి కావాల్సింది, హెల్తీ కాపురానికి కావాల్సింది భర్త 70 ఉండొచ్చు, భార్య 30 ఉండొచ్చు, లేకుంటే భర్త 30 ఉండొచ్చు, భార్య 70 ఉండొచ్చు, ఒకరు ప్లస్ ఒకరు మైనస్, ఒక్కొక్కసారి ఇద్దరు 30-30 ఉండొచ్చు, మిగతా గ్యాప్ 30-30-60 అవుతుంది. ఆ మిగతా 40% ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నానని కాదు, ఇంటెంట్ ఎలా ఉంది, వాళ్ళు వాళ్ళ సాయశక్తుల ఆర్ దే గివింగ్ ద బెస్ట్,
ఆర్ దే ట్రయింగ్ దేర్ విత్ అ గుడ్ ఇంటెంట్ అండ్ ఫెయిత్? ఆ బాధ్యతను మోసినప్పుడు, ఎందుకంటే అందరూ సమానం కాదు, మన వేలే సమానం కాదు. ఇప్పుడు భార్య భర్తలకి ఇద్దరికి స్కిల్స్ కావచ్చు, కాంపిటెన్సీ కావచ్చు, పొటెన్షియల్ కావచ్చు, లేకుంటే అనుకూలత కావచ్చు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి లిమిటేషన్స్. ఇప్పుడు తోబుట్టులు కూడా ఈక్వల్గా ఉండరు. బాగా మాస్టర్ చేసిన వాళ్ళు కొంచెం లైఫ్లో వెనక్కి వెళ్తారు, అకాడమిక్లో టాపర్ గోల్డ్ మెడల్ ఉన్న వెనక్కి వెళ్తారు. సో లైఫ్ అనేది రియల్ లైఫ్ సేమ్ ఫీడింగ్ ఉంటుంది, సేమ్ స్కూల్లో చేరుస్తారు, సేమ్ అమౌంట్ స్పెండ్ చేస్తుంటారు, సేమ్ ఇస్తారు. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు నేను నార్మల్ స్కూల్తో కంపేర్ చేయట్లేదు. వండర్ఫుల్ ఎగ్జాంపుల్, ఐఐటి తీసుకుందాం లేదా ఐఐఎం తీసుకుందాం. ఒక బ్యాచ్లో 60 మంది ఉంటే ఐఐఎం రావడానికి ఎంతో కష్టపడాలి, అన్ని పోటీలు తట్టుకొని ఎంట్రెన్స్ ఐఐఎంలో వచ్చారు. కానీ ఐఐఎంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ 20-30 పీపుల్ బాగా సక్సెస్ అవుతారు, మిగతా 40 పీపుల్ యావరేజ్ సెటిల్ అవుతారు. ఎంత యావరేజ్ అంటే వాళ్ళు నార్మల్ కాలేజెస్లో ఇప్పుడు ఏంటంటే ఒక 2 టైర్ 3 టైర్ కాలేజెస్ చదివిన వాళ్ళ లాగానే సెటిల్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కాలేజ్ అండ్ ప్లాట్ఫామ్. అదేంటంటే అకాడమిక్ వరకే. అకాడమిక్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీద మనం ఎంత ఎదుగుతాం అనేది ఇండివిజువాలిటీ బట్టి ఉంటుంది, వ్యక్తికి బట్టి ఉంటుంది. వాళ్ళ రిస్క్ అపిటైటు, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ స్కిల్ సెట్, వాళ్ళ ఇమోషనల్ మెచ్యూరిటీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు కాలేజెస్లో అంతా ఇది ఇంట్రెస్టింగ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే యాక్చువల్గా ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఐక్యూ ఉన్నా, ఎన్ని స్కోర్ చేసినా, ఎంత మంచి గ్రేడింగ్ వచ్చినా వాళ్ళకి ఇమోషనల్ మెచ్యూరిటీ లేకుంటే లైఫ్లో ఎదగలేరు. వాళ్ళు ఏది కెరీర్లో ఎదగలేరు. ఈవెన్ బంధంలో రిలేషన్షిప్లో కూడా ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుంటే, ఆ ఇమోషనల్ రెగ్యులేషన్స్ లేకుంటే చాలా సఫర్ అవుతారు. వాళ్ళు ఏం మాట్లాడినా అది గొడవకే దారితీస్తుంది, ఏది విన్నా అపార్థమే చేసుకుంటారు వాళ్ళు. సో ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు చూడండి కార్పొరేట్ ల్యాడర్లో ద హైయెస్ట్ లీడర్స్, ఆ స్టీవ్ జాబ్స్ కావచ్చు, ఇప్పుడు సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్, పెద్ద పెద్ద లీడర్స్ అంతా కూడా వాళ్ళకి జస్ట్ ఐక్యూ ఒకటే లేదండి, టాలెంటే కాదు, వాళ్ళకు ఇమోషనల్ రెగ్యులేషన్ ఈక్యూ లెవెల్ హైయెస్ట్ ఉన్నాయి. ఇది నేను చెప్పేది కాదు, హార్వర్డ్ స్టడీస్ మల్టిపుల్ స్టడీస్ చెప్పాయి. ఎవరికైతే ఈక్యూ లెవెల్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది మల్టీఫోల్డ్ ఉంటుంది. అండ్ టాప్ లీడర్స్కి హైరార్కీలో మొత్తం అదే ఉంది. సో రిలేషన్షిప్లో అదే చాలా ఇంపార్టెంట్ అండి. సమ్ టైమ్స్ మనం గుడ్ లిజనర్ లాగా ఉండాలి, సమ్ టైమ్స్ మనం చెప్పేది కూడా అవతల వాళ్ళకి ఎక్కుతుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఏంటంటే 60-70% లిజన్ చేయాలండి, 20-30% మాట్లాడాలి. చూడండి మోస్ట్లీ లైక్ పెద్ద పెద్ద సక్సెస్ పీపుల్ కూడా దే ఆల్వేస్ లైక్ గుడ్ లిజనర్ లాగే ఉంటారు. మాక్సిమం మీరు ఏం చెప్తున్నారు ఫస్ట్ తీసుకొని తర్వాత లిజనింగ్ లా చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే జస్ట్ చెవులతోటి లిజన్ చేయడమే కాదండి, అబ్జర్వేషన్. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు ఆ చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత కన్విక్షన్ ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది పసిగట్టే ఏంటే ఆ మెచ్యూరిటీ ఉండాలి, అవగాహన ఉండాలి. ఇప్పుడు మాటలతో చెప్పలేరు అందరూ. ఇప్పుడు నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా మాటలతో చెప్పేదానికంటే మన భావాలు ఎక్స్ప్రెస్ చేసేవి చాలా ఉంటాయి. సో లీడర్స్ ఏంటంటే అది పసిగడతారు. రైట్ టాలెంట్ని పిక్ చేయడంలో, అంతే ఒక పర్సన్ని ఆ టైంలో ఫైర్ చేయడంలో కావచ్చు, ఒక ప్రాజెక్ట్ తీసుకోవద్దా, వీటన్నిటికీ కూడా అబ్జర్వేషన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్విజిబుల్ పవర్స్ అనమాట, అది ఇమోషనల్ రెగ్యులేషన్లు ఉంటాయి. ఈవెన్ చాలా కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ కూడా హైర్ చేసుకునేటప్పుడు నీ మెరిట్ ఒకటే చూసుకోరు. మెరిట్ని ప్రాబ్లం 50% కన్సిడర్ చేస్తాను, రెస్ట్ ఆఫ్ 50% లైక్ డిసిప్లైన్ కావచ్చు, లేకపోతే లైక్ మెచ్యూరిటీ లెవెల్స్, లైక్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ప్రెజర్ సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా హ్యాండిల్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది యాటిట్యూడ్ అంటారు, స్కోర్ ఏంది పర్ఫార్మెన్స్ స్కోర్స్ అండ్ యాటిట్యూడ్ కూడా అండి. ఒక మనిషిని ఒక నలుగురిని సపరేట్గా ఇంటర్వ్యూ చేస్తే ఒక్కొక్కరికి ఒక రకంగా ఇంటర్ప్రిటేషన్ అసెస్మెంట్ ఉంటుంది. యాటిట్యూడ్ నేను చూసే దృష్టితోటే నేను చూస్తాను. ఇప్పుడు నా కళ్ళకు గ్రీన్ కలర్ లెన్స్ ఉన్నాయి అనుకో, ప్రపంచం మొత్తం గ్రీనే కనపడుతుంది. రెడ్ లెన్స్ ఉంటే రెడ్డే కనపడుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం అనేది బయట ప్రపంచం కాదు, నా ఇన్నర్ వరల్డ్, నా లెన్స్ ఎలా ఉన్నాయని. సో అసెస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు, పాజిటివ్ గానా, నెగిటివ్ గానా, బ్యాలెన్స్ గానా, లాజికల్ గానా, ఇమోషనల్ గానా. సో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతాయండి. అండ్ ఇంకొకటి, మనం లైఫ్ పార్ట్నర్ని సపోజ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకొకటి వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎయిదర్ మెన్ ఉమెన్ కావచ్చు, వైఫ్ హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ కావచ్చు, ఎలా కరెక్ట్ చేసుకోవాలి? నాకు నచ్చరు వర్డ్ అండి. యాక్చువల్గా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కరెక్ట్ చేయకూడదండి, CORRECT, కరెక్ట్ అనేది చేయకూడదు. కరెక్షన్కి వెళ్తే అది ఇంకా కూడా బెడిసిపోతుంది రిలేషన్. కనెక్ట్ అవ్వాలండి ఫస్ట్, కనెక్ట్ అవుతే కరెక్షన్ ఆటోమేటిక్ అవుతుందండి. ఎందుకంటే భార్యాభర్తలు అనేది దే ఆర్ సోల్స్, దే ఆర్ ద సోల్మేట్స్. సో ఏంటంటే ఇద్దరిలో లోటుపాట్లు ఉంటాయి, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరు 100% పర్ఫెక్ట్ గారు. సో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎంత బెస్ట్ లైఫ్ కపుల్ తీసుకోండి మీరు. ఏంటంటే ఏదైనా కాంటెస్ట్ పెట్టినాక వరల్డ్ వైడ్ కాంటెస్ట్లో గ్లోబల్లో దే ఆర్ ద టాప్ 5 కపుల్స్ అనుకుంటా, బెస్ట్ కపుల్స్ అనే వాళ్ళకు కూడా లోపాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు పడతారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న బెస్ట్ పాజిటివ్ ట్రేట్ ఏంటంటే ఒకరినొకరు కరెక్ట్ చేయరు, ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళు ఉన్న లోపాలని వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు.
వీళ్ళ లోపాలు ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకరిదొకరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జడ్జిమెంట్స్, వ్యాలిడేషను ఇవన్నీ కొంచెం వెనక్కి వెళ్ళిపోతాయి, బ్యాక్ సీట్కి వెళ్ళిపోతాయి. అవన్నీ ఉండవని కాదు, బ్యాక్ సీట్కి వెళ్ళిపోతాయి. నా భర్త ఇలాగే ఉంటాడు, ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడాడు మిగతా భాష ఎగ్జాంపుల్, లేదంటే తను ఇలా తను అలా అని ముందే తెలిసింది అనుకో, మనము అపార్థాలు అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళ లోపాలని మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ లుక్స్ని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, ప్రొఫైల్ని, స్కిల్స్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకున్న బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో, లోపాలు ఏదైతే ఉంటుందో వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ప్రతి దాని వెనకాల పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉంటాయి. సో మంచిని యాక్సెప్ట్ చేసినప్పుడు లోపాలను, చెడు అనట్లే నేను, చిన్న చిన్న లోపాలను యాక్సెప్ట్ చేసినప్పుడు కరెక్షన్కి అనేది చోటు ఉండదు. కరెక్షన్ వల్ల కనెక్ట్ అయ్యి చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఏదైనా లోపిస్తుంది అనుకో, ఎగ్జాంపుల్ భార్య కానీ భర్త కానీ ఏదైనా బాధ్యత రిలేటెడ్ కావచ్చు, అదే సెన్సిటివ్ విషయమే కావచ్చు, ఎనీ టాపిక్ కావచ్చు, నువ్వు డైరెక్ట్ నువ్వు ఇది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయాలి, ఇలా చేయదు, అలా చేయాలంటే అవ్వదు. వాళ్ళు ఏంటంటే నువ్వే నాకు చెప్పేదని దూరం అయిపోతుంది, విరిగిపోతుంది మనసు. దాని బదులు ఇద్దరు ఇమోషనల్ ర్యాప్ ఉన్నప్పుడు, ఇమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే రైట్గా చెప్తారు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, బట్ ఇలా కాకుండా అలా చేస్తే ఎట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో వాళ్ళని ఏంటంటే నువ్వు వాళ్ళ మనసుని గాయపరచకుండా, వాళ్ళకి తెలియకుండానే మనం కరెక్ట్ చేయాలి, కన్వే చేసే మెసేజ్ని ఎగ్జాక్ట్ ప్రాపర్ వేలో కన్వే చేయాలి. రెండోది ఏంటంటే వాళ్ళని ఎప్పుడు కూడా సపరేట్ చేయొద్దు, చిన్నగా చూపించకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఏం తెలియదు, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు డంబు, నువ్వు మొద్దు, నువ్వు పప్పు, నువ్వు అంటే ఇలాంటి వర్డ్స్ కూడా వాడతారు, ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఒక్క వర్డ్ చాలండి ఈ కాన్వర్సేషన్లో, ఒక్క వర్డ్ చాలు, లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకొని. అంటే వాళ్ళు బయటకు చెప్పరు కానీ మనసులో ఉండిపోతుంది. అంటే నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు నా మీద కాన్ఫిడెన్స్ చూపించాడు అని ఒకటి ఇది ఉంటుంది. తర్వాత ఒక స్టేజ్ వస్తుందండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇంతే, నాకు తెలీదు, నేను పప్పునే, నేను డంబే అంటే వాళ్ళే బిలీవ్ చేసుకుంటారు. సబ్ కాన్షియస్లో ఒకటి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, నమ్మేస్తుంది అది. సో వాళ్ళు ఫ్యూచర్లో చిన్న చిన్న టాస్క్లు కూడా చేయలేని పరిస్థితికి వెళ్తారు. ఇది నాకు రాదు, నేను చేయలేను అన్న స్థాయికి వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ అబౌట్ దట్, అందరి విషయంలో అట్లే అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఇమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు కరెక్షన్ ఆటోమేటిక్ అవుతాయండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇదే రిలేషన్స్లోనే లైఫ్ పార్ట్నర్కి ఏదర్ అగైన్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరిబడి మీకు సరైన జోడి కాదు అని అనిపిస్తుంది అనుకోండి, వైఫ్కి హస్బెండ్ నాకు సరైన జోడి కాదు, అదేవిధంగా హస్బెండ్కి వైఫ్ నాకు సరైన జోడి కాదు అని అనిపిస్తున్నప్పుడు ఎలాంటి? ఓకే. సో పెళ్లి తర్వాత అంటున్నారండి మీరు, సరైన జోడి కాదండి, పెళ్లి తర్వాత. ఓకే. సో ఉన్నాయండి కేసెస్, పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరు, రెండు చెప్పండి. పెళ్లికి ముందు ఏంటంటే అండి, పెళ్లికి ముందు వెళ్దాం ఫస్ట్. ఇంట్రెస్టింగ్గా చాలా మంది ఏంటంటే పెళ్లికి ముందు నాకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలని ఒక కంకణం కట్టి కూర్చుంటారు. మంచి లుక్స్ ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, మంచిగా అంటే అమ్మాయి మంచిగా అందంగా ఉండాలి, వాళ్ళకి మంచి స్కిల్స్ ఉండాలి, మంచి ప్రొఫైల్ ఉండాలి, వెనకాల ఆస్తులు ఉండాలి, నేను చెప్పేది వినాలి, నేను ఏం చెప్తా చేయాలి, నన్ను ఎప్పుడు హర్ట్ చేయకూడదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అడాప్ట్ ఉండాలి, కోరికలు, గుంతమ్మ కోరికలు పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ కోరికలలో ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే దీంట్లో నేను ఒక 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 10లో నేను ఎన్ని ఇవ్వగలుగుతాను రిటర్న్ నా లైఫ్ పార్ట్నర్కి, మనం కోరుకునేది కాకుండా అవతల వాళ్ళకి నేను ఎన్ని ఇవ్వగలుగుతాను, అది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆ రియాలిటీ చెక్ అనేది అవుతుంది. ఉండడంలో తప్పు లేదు, ఎక్కడైనా కూడా ఏంటంటే మనం వాళ్ళ నుంచి కోరుకుంటాం కానీ మనం ఇచ్చేదాన్ని ఆలోచించి. రిలేషన్షిప్ ఏందనేది ఇవ్వడం కాదండి, అది తీసుకోవడం కాదు, ఇవ్వడం తీసుకోవడంలోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ద ఫౌండేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే గివింగ్ మోర్ అండ్ టేకింగ్ లెస్, అదే బలంగా ఉంటుంది. అలాంటి బంధమే చాలా గట్టిగా, ఎలాంటి సీజన్ అయినా అంతే, ఎలాంటి ఒడుగుదొడుగులైనా, కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలు అన్నిటిని ఈదుకుంటా చిరకాలం ఉంటుంది. అది ఎప్పుడు మనం తీసుకునే దానికంటే ఇచ్చేది ఎక్కువ ఉండాలి, అది రెండు వైపుల నుంచి అదే స్పిరిట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అండి, గొడవలు రావు, పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదని క్వశ్చన్ కూడా రాదు. సో పెళ్లికి ముందు ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. ఇక్కడ ఏంటంటే అవన్నీ ఉండడంలో తప్పు లేదు. నేను ఎన్ని ఇస్తున్నాను, ఓకే నేను 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక 7, 8 అని ఇవ్వగలుగుతున్నాను, ఇవ్వాలి నెంబర్ 1. తర్వాత ఆ పార్ట్నర్లో కొన్ని లోపాలు కూడా ఉంటాయి, ఆ లోపాలను తెలుసుకోవాలి, మనం పాజిటివ్గానే తెలుసుకొని వాటిని యాక్సెప్ట్ చేయగలిగితేనే అది బంధం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఓల్డెన్ డేస్లో కూర్చొని అట్లీస్ట్ పెద్దవాళ్ళు మాట్లాడి తర్వాత మేబీ లైక్ మీరు అన్నట్టు ఎమోషనల్, ఈ రోజు ఏమో చిన్న గొడవ జరిగింది వెంటనే ఫోన్ తీసుకుంటారు, ఇప్పుడు కన్వే చేసేస్తున్నారు, అది చిన్నది కాస్త పెద్దది అయిపోతుంది. ఎమోషన్స్ ఆర్ టెంపరీ అండి, ఇప్పుడు ఈ రోజు ఎమోషన్ రేపు ఉండదు, చల్లబడిపోతుంది. మీరు ఆ 1 hour గాన కూల్గా ఉండగలిగితే తర్వాత ఈవినింగ్ అంతా అన్ని సెటిల్ అయిపోతాయి. అబ్సల్యూట్లీ అండి. సో అది కొంచెం ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా లోపిస్తుందండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పర్ఫెక్ట్ అనట్లేదు, ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ కూడా 100% సక్సెస్ రేట్ ఉంటుందని కాదు, 10% గొడవలు ఉంటాయి, 20% గొడవలు ఉంటాయి, కానీ అఫీషియల్గా డివోర్సెస్ కూడా జస్ట్ 1% ఉన్నాయండి. కానీ గొడవలు మాత్రం అన్అఫీషియల్గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైలెంట్ డివోర్సెస్. అంటే తెలియకుండానే బయటికి బాగానే ఉంటారు, సోషల్ మీడియాలో మంచి ఏంటంటే వెకేషన్ పిక్స్ కావచ్చు, సంతోషంగా ఉన్నట్టు, పండుగలు అన్నీ బాగుంటాయి, కానీ అది పిక్స్ వరకే.
రీల్ అప్లోడ్ చేసేంత వరకు. ఇంట్లో మాత్రం దే ఆర్ అన్హ్యాపీ, అన్కంటెంటెడ్ అండ్ గొడవలు ఉంటాయి, సఫర్ అవుతూనే ఉంటారు. అండ్ మెంటల్లీ, ఇమోషనల్లీ అండ్ బయాలజికల్లీ కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇమోషనల్గా సఫర్ అయినప్పుడు మెంటల్గా అవుతాం, మెంటల్గా అయినప్పుడు మన న్యూరోకెమికల్స్ మైండ్లో ఉన్న కొన్ని ఎండార్ఫిన్స్ అన్ని ప్రపోర్షనేట్గా మన ఇమ్యూనిటీ వీక్ చేయడం, ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవడం, స్ట్రెస్, క్రానిక్ డిసీజెస్, చెప్పాలంటే ఇవన్నీ స్లో పాయిజన్ లాగా ఇవన్నీ క్రీప్ అవుతాయి. అండ్ ఈ మీన్ ఓల్డెన్ డేస్లో అయితే అట్లీస్ట్ సంబడీ ఈస్ దేర్, లైక్ ఉండేవాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా కరెక్ట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ వీళ్ళు కూడా వింటుండేవాళ్ళు ఉన్నారు. ఇప్పట్లో ఐ డోంట్ థింక్ లైక్. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే అండి, 2 బెనిఫిట్స్ ఉండే, 2 బెనిఫిట్స్ ఉండే. ఒకటి ఏంటంటే ఇమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుండేది. అంటే లోన్లీనెస్ వచ్చేది కదా ఎవరికి. ఎగ్జాక్ట్లీ. పొద్దున్న లేచి భర్త బయటికి వెళ్తే భార్య పొద్దున్న ఇంటుండి రాత్రి 10 గంటలకు 9 గంటలకు భర్త ఇంటికి వచ్చినా భార్యలకు బోర్ కొట్టేది కాదు. వాళ్ళని ఇమోషనల్గా ఎంగేజ్ అయ్యేవాళ్ళు వాళ్ళు. అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలు, వాళ్ళు వీళ్ళు పిన్నులు తమ్ముళ్ళు అన్న చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళకి బోర్ కొట్టేది కాదు, హ్యాపీగా ఉండేవాళ్ళు. సో ఎలాంటి సమస్యలు వచ్చిన ఇద్దరు మంది సర్దుకునేది. ఇదొకటి ఫ్యామిలీ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్. రెండోది వచ్చేసి ఏంటంటే అండి, అప్పట్లో అక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండే. అండ్ వాళ్ళు అది ఆప్షన్ చూసేవాళ్ళు కాదు. డివోర్స్ అనే ఆప్షన్ వాళ్ళకు తట్టేదే కాదు, అసలు మైండ్లో ఉండేది కదా. వచ్చినా కానీ దాన్ని ఏంటంటే ఒక స్టిగ్మా లాగా దూరం కొట్టి పడేసేవాళ్ళు, మళ్ళీ రాకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రోజుకు 2-3 సార్లు వస్తుంది జనాలకి ఆ టాపిక్ వస్తుంది డివోర్స్. మనం రీల్ చూస్తుంటే చాలు మొత్తం డివోర్సెస్ అది ఇది అనేది బ్రెయిన్ వాష్ అవుతుంది. అంటే తెలియకుండానే నేను కూడా డివోర్స్ ఎందుకు తీసుకోవద్దు, బ్రేకప్ ఎందుకు ఇవ్వకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది తెలియ. ఇంకోటి ఏంటంటే స్టిగ్మా లేదు. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, వీళ్ళు తప్పు పట్టలేము. కాకపోతే ఏంటంటే దాన్ని అదొకటే పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో బాగాలేదంటే బ్రేకప్ అయ్యాక ఇప్పుడు ఎంగేజ్ ఉంది, 30sలో డివోర్స్ అయ్యారు ఎగ్జాంపుల్, వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు సింగిల్గా ఉండలేరు, మళ్ళీ సెకండ్ రిలేషన్షిప్కి వెళ్తున్నారు. ఆప్షన్స్ ఉన్నాయి కూడా, ఎంత వాల్యుబుల్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఆప్షన్స్ వస్తున్నాయి. కానీ ఫస్ట్ మ్యారేజ్లో మిస్టేక్స్ సెకండ్ మ్యారేజ్లో రిపీట్ అవ్వని గ్యారంటీ ఏముంది? ఓవర్కమ్ చేసుకోకపోతే మళ్ళీ అగైన్ అదే అవుతుంది, సేమ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా మెంటల్ ఎగోని పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక క్యారీ అవుతావు. సెకండ్ మ్యారేజ్లో ఆల్వేస్ ద అదర్ పర్సన్ విల్ హ్యావ్ ఏ అథారిటీ, ఒక పవర్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ బ్రేకప్ వచ్చావు ఎందుకు అని చెప్పేసి ఇమోషనల్గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు కూడా కొంచెం గాయపడి ఉంటారు, తగ్గాల్సి వస్తుంది. నా దగ్గరికి వచ్చే కపుల్స్ కొంతమంది 2వ మ్యారేజ్ 3వ మ్యారేజ్లో కూడా అలాగే ఉంది. 3 డివోర్సెస్ అయినాయి, మళ్ళీ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ 4th one. నేను చెప్పాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ మీరు ఎదగాలి. ఫస్ట్ మీరు ఏంటంటే మీలో ఉన్న లోపాలని, అంటే ఇమోషనల్గా మెంటల్గా నేను చెప్పేది అదే. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్. ఇది మనం కొంచెం ఏంటంటే క్లారిటీ తెచ్చుకున్నప్పుడు, ఇమోషనల్ రెగ్యులేషన్ మనం పెంచుకున్నప్పుడు, మనలో మన కరెక్షన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. ట్రూ. అండ్ చాలా గొడవల కారణం కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు సార్? కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడానికి మల్టిపుల్ రీజన్స్ అండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కూడా ఒకటి అయింది. ఇప్పుడు కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్యలో చిన్న విషయం కదా, ఒక 1 wordలో చెప్పేస్తారు, ఇగో నేను ఇక్కడ వెళ్తున్నాను, అది కావాలి, అది ఇది అనేది. దిస్ ఈజ్ నాట్ ఏ చాట్ జీపీటీ ప్రాంప్ట్ అండి. కమ్యూనికేషన్ అనేది గూగుల్ సెర్చ్ ఒక చిన్న ప్రాంప్ట్ కాదు. కమ్యూనికేషన్ అనేది ఒక క్వాలిటీ టైం ఇచ్చి ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి కన్వే చేస్తే ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, ప్రేమ బాండింగ్ అనేది నిలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ షార్ట్కట్లు అయింది ఒకటి, తర్వాత కమ్యూనికేషన్ టెక్స్ట్లో అవుతున్నాయి. మధ్యలో ఆఫీస్లకైనా కూడా ఫోన్ చేసి మాట్లాడడానికి లేదు, 2 ముక్కలు టెక్స్ట్ పెట్టేశారు. టెక్స్ట్లో ఆ కమ్యూనికేషన్లో ఉన్న ఇంటెన్సిటీ, దాని ఇంపార్టెన్స్ తెలియదు, దాని ఇంటెన్సిటీ తెలియదు, దాని వెనకాల ఉన్న ఎమోషన్స్ తెలియదు, ఏమి తెలియదండి, వాళ్ళ ఉద్దేశం తెలియదు. అప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు లైట్గా తీసుకుంటారు. అది నేను ఆల్రెడీ మెసేజ్ చేసినా కదా, ఎందుకు అవ్వలేదు, చాలా ఇంపార్టెంట్, అది ఇది అని కూడా పెట్టేస్తారు. ఇంపార్టెంట్ థింగ్స్ని మీరు టెక్స్ట్లో కమ్యూనికేట్ చేయకూడదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేసే చేయాలి, లేదా ఫోన్ చేసి ప్రాపర్గా కన్వే చేయాలి. ఇది ఒకటి అవుతాయి. రెండోది ఏంటంటే టెక్స్ట్ కమ్యూనికేషన్ ఒకటి అవుతాయి. రెండోది ఏంటంటే ఇంట్లో కూడా క్వాలిటీ టైం ఇవ్వట్లేదండి కమ్యూనికేషన్కి. ఉరుకులు పరుగులు, ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే బిజీ చూయించుకోవడానికి బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది చాలాసార్లు అందరి విషయాలలో. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే అవుతుంది. ఓటీటీకి టైం ఉంటుందండి, సినిమాలు చూడడానికి, మ్యాచ్లు చూడనికే టైం ఉంటుంది, సీరియల్ చూడనికే టైం ఉంటుంది. 5 minutes క్వాలిటీ టైం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి మాత్రం ఓపిక, ఇంటెంట్ అండ్ ఆ విల్ అనేది ఉండదు. టైం అండ్ స్పేస్ క్రియేట్ చేయరు. చాయ్ పే చర్చలాగా టీ తాగుతూ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. కమ్యూనికేషన్ వర్బలే కాకుండా ఇమోషనల్గా కూడా కమ్యూనికేట్ చేయాలి. అంటే వర్డ్స్ తోటే కాకుండా ఆ వెనకాల మాట్లాడేటప్పుడు ఉన్న ఇమోషన్స్ని, ఒక్కొక్కసారి మాటలు కూడా మాట్లాడరు, కను సైకిల్ తోటి, ఎక్స్ప్రెషన్ తోటి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు, అలాంటివి చాలా ఉంటాయి. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఇమీడియట్లీ ఇంకా ఏంటంటే ఫౌండేషన్ బీజం పడుతుందండి. ఆ బీజం ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్, ఓకే, మిస్అండర్స్టాండింగ్స్, కాన్ఫ్లిక్ట్స్కి అన్నిటికీ పునాది అదే కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్. ఈ రోజున్న యంగ్ కపుల్స్లో ఎవరైనా సరే లైక్ మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ వాళ్ళకున్నప్పుడు, సో ఎలాంటి లక్షణాలు, లైక్ ఇలాంటి లక్షణాలు ఉంటే చేసుకోవచ్చు,
ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నన్ను అడిగితే లక్షణాల కంటే ముందు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి లక్షణాలకు యూనిక్గా ఉంటాయి. బేసికల్గా నేను ఈ మధ్య కాలంలో మోడర్న్, ఇప్పుడు ఈ మధ్య ఒక బుక్ కూడా నేను రిలీజ్ అయింది, లాస్ట్ మంత్ పబ్లిష్ అయింది, మోడర్న్ కపుల్స్, లాస్ట్ మంత్లో అయింది. మోడర్న్ కపుల్స్ ఏన్షియంట్ విజ్డమ్ అనేది. ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్ కావాల్సిన ఏంటంటే కావాల్సిన బ్లూ ప్రింట్, ఒక నావిగేషన్ పాత్ అనుకోవచ్చు. ఒకప్పుడు మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు ఎలా పంచాడో జ్ఞానం అనేది. ఐమ్ నాట్ కంపేరింగ్ విత్ దట్, ఇదేంటంటే చిన్న విజ్డమే, బేసిక్ బ్లూ ప్రింట్ అండి. మోడర్న్ మ్యారేజెస్, మోడర్న్ కపుల్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజెస్, వాటిని ఎలా అధిగమించాలి ఏంటనేది. పర్టికులర్ పెళ్లి చేసుకునే ముందు ఆయన చేసుకున్న తర్వాత లైఫ్ని ఎలా హ్యాపీగా తీసుకోవాలనేది ఇంటెంట్. అది మోడర్న్ కపుల్స్ ఏన్షియంట్ విజ్డమ్, చదవచ్చు, కిండల్ అండ్ పేపర్ బ్యాక్ ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు, పర్టికులర్ జెన్జీ యూత్ వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే లక్షణాలు ఒకటే కాదండి, పర్ఫెక్ట్ పార్ట్నరే కాదు, మాకు మంచి లుక్స్, మంచి ప్రొఫైల్, మంచి సంపాదన, అవి అది ఓకే ఉండాలి. ఓకే, ఎంతవరకు ఉండాలో మీ ఇష్టం అది. దాని తర్వాత కూడా బేసికల్గా అండి ఒకరి వాల్యూస్ ఒకరు అర్థం చేసుకోవాలి. వాల్యూ సిస్టమ్ ఉంటుంది, వాల్యూ అలైన్మెంట్ అంటా నేను కోచింగ్ వచ్చే దగ్గర. ఎందుకంటే ఇద్దరికి వేరే వేరే వాల్యూ అలైన్మెంట్స్ ఉన్నప్పుడు పెళ్ళి అయినాక ఎక్కువ కాలం సంతోషంగా ఉండరు. అది ఎంత లవ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్లో బయటపడదండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏవైతే ఉంటాయో అవి బయటపడవు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. అది మన తెలుగు సినిమా, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ, వెంకటేష్ అండ్ నయనతార తులసి సినిమా, గుర్తుంటుంది, కొన్ని రోజుల కింద వచ్చింది అది. అందులో ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఉందంటే అండి, యాక్చువల్గా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత, ఓకేనా, ఆ వాల్యూ సిస్టమ్ అంటే దాన్ని ఏంటంటే సైంటిఫిక్గా సైకలాజికల్గా కూడా ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామ్ అనొచ్చు, లేదా బిలీఫ్ సిస్టమ్ అనొచ్చు. ఓకే, ఒక్కొక్కరికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో కంపాటబిలిటీ, అలైన్మెంట్ ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్ళికి ముందు తెలుసుకుంటే చాలా సేవ్ చేస్తుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్, వెంకటేష్ నయనతార వాళ్ళు లీడ్ రోల్స్ కదా, వాళ్ళని రిఫరెన్స్ అనేది హీరో హీరోయిన్ చేద్దాం. వాళ్ళిద్దరు గొడవ పడి కలుస్తారు, ఫస్ట్ పరిచయం పెద్ద గొడవ అవుతుంది, ఇద్దరికి ఒకరికొకరు నచ్చదు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ప్రేమలో పడతారు. వాళ్ళు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళిద్దరు హైలీ మెచ్యూర్డ్ అండి, హైయెస్ట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు హీరో చూడండి, అక్కడ హీరో జీలకర్ర బెల్లానికి ఉన్న విశిష్టత, ప్రాధాన్యత, 7 అడుగులకు ఒక్కొక్క అడుగుకున్న డెఫినేషన్ చెప్పడము, మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ ఎథిక్స్ అన్నీ ఉన్న వ్యక్తి అతను. ఓకే, అండ్ తర్వాత హీరోయిన్ కూడా హైలీ మంచి వాల్యూస్ ఎథిక్స్ ఉన్నారు, ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వాళ్ళు విడిపోతారు. విడిపోవడానికి కారణం ఏంటంటే ఈ వాల్యూ సిస్టమ్, ఇంత పిఐపిస్ నేను చెప్పేది, ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామ్. సో ఇది అనేది ముందు క్లారిటీ ఉండాలి మనకి. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అంటే లైఫ్లో 360 డిగ్రీస్ డైమెన్షన్స్లో కొన్ని వాల్యూ అలైన్మెంట్ అనేది పెళ్ళికి ముందు ఉంటే జెన్జీ వాళ్ళు, ఇవి చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత ప్రేమ ఉన్నా ప్రేమ నిలబడదు, ఒకనోరు ఎంత ప్రేమించుకున్నా ప్రేమ నిలబడదు. ఎందుకంటే అది ఫేడ్ అవ్వాల్సింది ఒక స్టేజ్కి వచ్చి, పెళ్ళైనాక 6 monthsకు అది ఇది ఇవన్నీ సూపర్ సీడ్ అవుతాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, క్లాషెస్, కాన్ఫ్లిక్ట్స్, ఫైనాన్షియల్ మేనేజ్, అవన్నీ వచ్చేసరికి ప్రేమ తగ్గిపోయి ఇవి కొంచెం ఏదైతే దూరం పెంచేసి బ్రేకప్స్ వరకు దారితీస్తాయి. సో దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. మీరు మీ విష్ లిస్ట్ అంత ఉండని, బెస్ట్ పార్ట్నరు అవన్నీ కూడా ఉన్నాక ఎంత ప్రేమ ఉన్నా వాల్యూ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ రిలేషన్షిప్లో ఎవరు మోర్ పవర్ఫుల్, లైక్ మెన్నా ఉమన్నా? నన్ను అడిగితే ఇద్దరు పవర్ఫుల్ అండి. ఈవెన్ పరమశివుడు కూడా, ఇద్దరు సమానంగా ఉంటారు కదా, అర్ధనారీశ్వరుడు అంటాం కదా, భార్య భర్తల్లో. కాంటెక్స్ట్ అండి, ఒక రోజు ఒకరు హీరో, ఇప్పుడు మ్యాచ్ ఉంటుందండి, క్రికెట్ మ్యాచ్ టీం వర్క్లో, ఒక రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకరైతారు, ఒకరైతారు, ఇద్దరు యాజ్ అ టీమ్ మ్యాచ్ని గెలిపిస్తారు. సో లైఫ్లో కూడా ఎవరు పవర్ఫుల్ అని కాదండి. ఈ మధ్యలో మళ్ళీ కూడా తెలియకుండానే నేబర్స్, సొసైటీ, సోషల్ నామ్స్, పర్టికులర్ సోషల్ మీడియా అండి బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. మేమే పవర్ఫుల్ అంటే, మేల్ వీఆర్ డామినేటెడ్, వీఆర్ మోర్ స్ట్రాంగ్ మెంటల్లీ, బయటకని మనం సంపాదిస్తాము, ఇవి అన్నీ చేస్తుంటారు. ఫిమేల్ ఏమో మేము మొత్తం చాకరీ చేస్తుంటాము, ఇంట్లో బ్యాక్ ఎండ్ అంతా మాదే, మాకు అసలు వాల్యూ లేదంటే నాన్ వర్కింగ్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఎవరికి వాళ్ళు బ్రెయిన్ వాష్ అవుతుంది. అర్థం కాని విషయం ఏంటంటే, ఇట్స్ ఆల్ అన్ని ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్. ఒకరి దాంట్లో సేమ్ ఎగ్జాక్ట్గా మిగతా వాళ్ళు కూడా అది ఉంటుందని కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ, మీ దాంట్లో వేరే ఉంటుంది, నా దాంట్లో వేరే ఉంటుంది. అదేంటంటే పర్ఫెక్ట్ కరెక్ట్ చెప్పారండి. ఎందుకంటే ఇది కాంటెక్స్ట్ వైజ్, కొన్ని ట్రెడిషన్స్లో, కొన్ని కల్చర్స్లో కొందరికి ఎక్కువ ఇస్తారు ప్రాధాన్యత, కొందరు తక్కువ ఇస్తారు. కానీ మోడర్న్ లైఫ్కి వెళ్ళినా కానీ ఇద్దరు ఎవరికి వారే సాట్ అండి. ఒక యాపిల్ని, ఆరెంజ్ని సమానంగా మనం కంపేర్ చేయలేము. ఒకటి పులుపు ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది. బట్ ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. సో ఇదేంటంటే ఒక్కొక్కసారి ఫిమేల్ భర్త రోల్ బయలాజికల్గా అండి. ఇప్పుడు శ్రీమూర్తి, షీ ఈజ్ వెరీ పవర్ఫుల్, మన సృష్టికి మూలకర్త. తను చేసిన బయాలజికల్ రోల్ ఎవరు చేయలేరు. ఇంట్లో గృహిణిగా ఒక హౌస్ నడిపించడం అనేది వాళ్ళకున్నంత లేదు. అలాగని వాళ్ళని మొత్తం అక్కడికే మనం పరిమితి చేసి అక్కడికే కన్ఫైన్ చేస్తే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే బయాలజికల్గా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. దట్స్ అ నేచర్స్ గిఫ్ట్, దాన్ని మార్చలేము మనం.
ఇదొకటి, అది అర్థం చేసుకోవాలా. ఏది నువ్వు గొప్పనా నేను గొప్పనా అని అనుకునే ముందు 3 థింగ్స్ ముందు క్లారిటీ ఉండాలి. బయాలజికల్ ఎవరి రోల్ ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు మెన్ ఉన్నారండి, మాస్కులైన్, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ దేవుడు ఇచ్చాడు. ఫిమేల్ ఏమో దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ క్రియేటర్స్. ఓకే, అండ్ హోమ్ని నడిపించే వాళ్ళు, వాళ్ళకి పేషెన్స్, ఇమోషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పేరెంటింగ్లో చాలా ఉపయోగపడతాయి. భర్త చేయండి భార్య చేసే చాలా ఉంటుంది పేరెంటింగ్లో. అందులో పిల్లల్ని పెంచడం, జన్మని ఇవ్వడమే కాదు పిల్లల్ని పెంచడం, ఇది బయాలజికల్ రూల్. రెండోది వచ్చేసండి ప్రాక్టికల్ రూల్స్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకప్పుడు ఏంటంటే అంటే ఫిమేల్ ఆడవాళ్ళు ఈ పని చేయకూడదు, ఇది మగవాళ్ళే చేయాలని ఒకటి అప్పుడు పెట్టిన నామ్స్ ఉండే. అది ఏదో ఒక ఇంప్రెషన్తో 1000 సంవత్సరాల కింద 500 సంవత్సరాల కింద ఆ ట్రెడిషన్ అలాగే వస్తుంది. అప్పుడు జాబ్ చేయకూడదు, బిజినెస్ చేయకూడదు, లేకుంటే ఈవెన్ డిఫెన్స్లో వెళ్ళకూడదు, ఫ్లైట్లో పైలట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా బ్యారియర్స్ అని బ్రేక్ అవుతున్నాయి కదా. ప్రాక్టికాలిటీ చూడడం చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏం చేయగలుగుతున్నారు వితౌట్ హర్టింగ్, వితౌట్ బర్న్అవుట్, వితౌట్ స్ట్రెస్ అవుట్, ప్రాక్టికల్గా చేయగలిగిన చేయొచ్చండి. అది గమనించుకోవాలి. ఇది నేనే చేయాలి, నాకు సర్టిఫికేట్ ఉంది, నేను ఎంటైటిల్డ్ అని పెట్టుకోకూడదు. ఎందుకంటే మా సొసైటీ నమ్ముతుంది, మా ట్రెడిషన్ నమ్ముతుంది. అలాగే నేను మీ సొసైటీని, మన ట్రెడిషన్ని, మన స్పిరిచువాలిటీని నేను తక్కువ చెప్పట్లేదు. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్. బట్ ఈవెన్ ఎనీ స్పిరిచువాలిటీ యూ టేక్, పర్టికులర్గా సనాతన ధర్మంలో చూడండి మీరు, ఎక్కడ కూడా జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేదండి. అదేంటంటే కొన్ని రూల్స్ వీల్ చేయాలి అనేది ఒక మంచి ఇంటెంట్ తోటి, మంచి ఉద్దేశంతో ఉంది. కానీ ఒకరిని సపరేట్ చేయాలి, ఒకరిని లేపాలని ఎక్కడ కూడా లేదు. మీరు అన్నట్టు సనాతన పాత రోజుల్లో కూడా యుద్ధాలు చేసిన వాళ్ళల్లో రాణి రుద్రమదేవి గారు కావచ్చు, ఝాన్సీ, ఎంతో మంది వీర వనితలు ఉన్నారు. ముందు నుంచి కూడా అప్పటి నుంచి కూడా పౌరాణికం నుంచి కూడా దేవతల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మాత చూడు, శక్తి, మన దుర్గామాత కావచ్చు, అందరు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒక మనకు నచ్చింది, నాకు ఫేవరబుల్ ఉన్నది ఒక రూల్ పట్టుకొని మనం దాన్ని శాసిస్తే ఏం లేదు, మన నష్టపోయేది మన గుంత మనమే దొక్కున్నట్టు. సెల్ఫ్ సాబటైజింగ్ అంటారండి ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికాలిటీ చూడాలి, బయాలజికల్గా చూడాలి, తర్వాత సోషో ఎకనామిక్ కూడా కొంచెం కన్స్ట్రక్ట్ చేయాలి. సోషో ఎకనామిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సొసైటీని కొంతవరకే చూడాలి, ఎక్కువ చూడకూడదు. ఎక్కడి వరకు అయితే మనకి హెల్తీ బౌండరీస్ ఉన్నాయో అక్కడ వరకు మనం చూడాలి. మంచి ఎంతవరకు ఉందో దాన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయని కొన్ని రోల్స్ ఉంటాయి ఫిమేల్, మనం గట్టిగా పుష్ చేయకూడదు, ఒక హెల్తీ బౌండరీ పెట్టుకోవాలి, అంతవరకే చూసుకోవచ్చు. మనం ఏంటంటే మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను అన్ని చేస్తానని పోటీ పడితే కూడా ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ బెనిఫిట్స్. ఒకసారి అంటే ప్రాక్టికాలిటీకి వస్తున్నా నేను. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు నువ్వు గొప్పనా నేను గొప్పనా అని కాదు, ఇద్దరు కలిస్తేనే టీం అండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కరు మన కాపురం కావచ్చు, కుటుంబం సుఖ సంతోషాలు కానీ ముందుకు తీసుకెళ్ళాలని ఇద్దరు కలుస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి పార్ట్నర్స్ కూడా ఎమోషనల్గా దగ్గర అవ్వాలంటే ఎలా? ఓకే, ఎమోషనల్గా దగ్గర అవ్వాలంటే వెరీ సింపుల్ అండి. నేను చెప్పే 3 చెప్తాను. ఒకటి ఏంటంటే కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్ని రెస్పెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరం హ్యాపీగా ఉండలేం, ప్రతిరోజు హ్యాపీగా పాజిటివ్గా ఉండలేం. లైఫ్ పార్ట్నర్లో ఒకరికి సడన్గా కోపం వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది, జెలసీ ఫీలింగ్ రావచ్చు. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్లో కూడా దే విల్ గో త్రూ. అదేంటంటే ఒక బ్యాగేజ్, చైల్డ్హుడ్ బ్యాగేజ్ కావచ్చు, లేకుంటే ఏదైనా అన్కంట్రోలబుల్ థింగ్స్, ఆఫీస్లో ఏదైనా స్ట్రెస్ కావచ్చు, బాస్ తిట్టడం కావచ్చు, నేబర్తో గొడవ కావచ్చు, లేకుంటే భార్య భర్తల మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ రావచ్చు. ఒకరు ఇమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆ టైంలో అటాక్ చేయకూడదండి. అర్థమైందా? అంటే ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు క్వైట్ కామనే, గొడవ పడండి, గట్టి పడండి గొడవ, కానీ బంధం విడిపోకుండా, ఇమోషన్స్ దెబ్బతినకుండా, రచ్చ రాకుండా వరకు హెల్తీగా ఒక రూల్స్ పెట్టుకోవాలి. ఆ గొడవ ఎలా ఉండాలంటే నేను పర్సనల్గా అటాక్ చేయను, నా ఒపీనియన్ నేను చెప్తాను, కానీ నిన్ను మానసికంగా నేను ఏంటంటే డైరెక్ట్ హర్ట్ చేయను. అంటే కొన్ని వర్డ్స్ వాడను, ఒక లిమిట్స్ పెట్టుకుంటాను. నేను నా థాట్స్ని, నా ఫీలింగ్స్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను హెల్తీ వేగా. ఇది ఒక రూల్ పెట్టుకోవాలి. రెండవది ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వాడకూడదు. నేను కట్టుకోవాల్సింది కాదు, నువ్వు నాకు రైట్ పార్ట్నరు కాదు, నేను డివోర్స్ ఇచ్చేస్తాను, మనం విడిపోదాము అని మాట వరుస కన్నా పదాలు కూడా కుచ్చుకొని అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఒకసారి అన్నవి ఎదుటి వాళ్ళకు అది రిపీట్ అవుతుంటాయి, రిప్లై. నా భర్త ఇలా అంది, నా భార్య ఇలా అన్నాడు అని రోజుగా స్టీరోలాగా విని ఏమవుతుందంటే చలో బ్రేకప్కి వెళ్ళిపోదాం, డివోర్స్ వెళ్ళిపోదాం, ఇంత అయినాక ఉంటామా, ఇది చాలా ఉంటుంది. తర్వాత ఏంటంటే రెస్పెక్ట్ అనేది బేసిక్ ఇంపార్టెంట్ అండి. భార్య భర్తలు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నారనుకో మిగతావన్నీ సెకండరీ అవుతాయి. ఒకరి మీద కోపం వచ్చినా ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఉన్నప్పుడు కొంచెం బౌండరీస్లో, లిమిట్స్లో ఉంటారు. పర్టికులర్గా ఎదుటి వ్యక్తి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు గొడవ పడవద్దు అసలు. అండ్ గొడవలకు కూడా రెస్పెక్ట్ ఉండాలా. తర్వాత గొడవ పడేటప్పుడు కూడా నేను గెలవాలి, నేనే నెగ్గాలి, నువ్వే తగ్గాలన్న ఒక ఇంటెంట్తో గొడవ పడకూడదు. అదేంటంటే నా ఒపీనియన్ని నేను చెప్పాలి, యాజ్ అ టీమ్ గొడవపడాలి. నీ పాయింట్ ఏదో నీ పాయింట్ చెప్పి పర్సనల్గా గొడవపడకూడదు. ఆ పాయింట్ ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లం మీద నువ్వు పాయింట్అవుట్ చేయి, ఆ ప్రాబ్లం మీదనే గొడవపడాలి.
డైలీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదేంది ఇమోషనల్ కనెక్ట్ లో బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు మనకి ఏంటంటే కార్బ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, బ్యాలెన్స్ డైట్ ఎంత ఇంపార్టెంట్. రిలేషన్షిప్ లో కూడా రెస్పెక్ట్ కూడా ఒక డైటే. డైలీ ఇవ్వాలండి రెస్పెక్ట్. అందరి ముందు ఇన్సల్ట్ చేసి ఇంట్లోకి వచ్చాక రెస్పెక్ట్ అంటే అవ్వదు. ప్రతిరోజు సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎవ్రీడే వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్. మన రెస్పాన్సిబిలిటీ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతిరోజు మన రెస్పాన్సిబిలిటీని ఒకరోజు చేయకునేం కాదు, బట్ కన్సిస్టెంట్గా చేయకుంటే 1 వీక్ వరకు నేను రెస్పాన్సిబిలిటీ విస్మరిస్తే, ఒక 1 వీక్ నా పిల్లలను చూసుకోవట్లేదు, పేరెంటింగ్ మీద కంప్లీట్ ఇగ్నోర్ చేయడము, ఇంటి పనులు కంప్లీట్ పట్టించుకోలేదు అని చెప్పేది భర్త గురించి చెప్తున్నా, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అదేంటంటే వన్స్ ఆర్ ట్వైస్ ఓకే, బట్ కన్సిస్టెంట్గా మనం విస్మరిస్తే ఇంతకుముందు ఆ పూల మొక్క నీరుతో ఎండిపోయినట్టు, నీళ్ళు లేక ఎండిపోయినట్టు అవుతుంది పరిస్థితి. సో ఇదేంటంటే 1 డే ఇట్లా స్విచ్ చేస్తే వచ్చినట్టు కనెక్ట్ అవ్వలేరండి. కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ టు బి బిల్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సస్టైన్డ్. ఇప్పుడు సక్సెస్ కూడా అండి సాధించడానికి బాగా కష్టపడాలి, కానీ అది నిలుపుకోవడానికి ఇంకా 2 రెట్లు 3 రెట్లు కష్టపడాలి. కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ, కానీ నిలుపుకోవడానికి ఎక్కువ కష్టపడాలండి. ఇప్పుడు మన బాడీ ఫిజిక్ కూడా కావచ్చు, హెల్త్. మనం మంచి బాడీ టోన్ చేసుకున్నాము, ఓకే, మంచి హెల్తీగా మనకు కావాల్సిన BMI వచ్చింది, పర్ఫెక్ట్ ఏంటంటే వెయిట్ వచ్చింది, హెల్తీగా ఉన్నాం, స్ట్రాంగ్ ఉన్నాం, ఓకే. కానీ దాన్ని మనం నిలుపుకోవడానికి కన్సిస్టెన్సీ ఉండాలి. దాన్ని నిలుపుకోవడానికి ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అంటే ఏదైనా సక్సెస్ సాధించడానికంటే నిలుపుకోవడానికి ఎట్లా కష్టపడాలి, బాడీని ఎలా, హెల్త్ ఎలాగానో అలాగే రిలేషన్షిప్ కూడా. ఎంత మంచి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని నిలుపుకోవడానికి ఎఫర్ట్ అనేది డబల్ ఉంటుందండి. ఆ డబల్ అనేది కన్సిస్టెన్సీ రూపంలోనే ఉంటుంది. అండ్ ఆ రూట్స్ ఉంటాయి కదా, ఫౌండేషన్, ఆ రూట్స్ని మనం ఎప్పుడు మరవకూడదు. దే విల్ రిమైన్ ఫర్ ఎవర్, లైఫ్ లాంగ్. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అనేది లైఫ్ టైం జర్నీలో నీ తోడు ఉంటుంది. ఇప్పుడు అమ్మ నాన్న కూడా తొందర బయాలజికల్గా ముందు వెళ్ళిపోతారు, మనతో పాటు ఎప్పటికి ఉండరు. తోబుట్టులు దూరం వెళ్తారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి, పిల్లలు కూడా సెటిల్ అయ్యాక జాబులు వచ్చాక దూరం వెళ్ళిపోతారు. చివరి వరకు ఉండేది భార్య భర్తలే. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నిటికీ వీలే అండి. తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏం చేసినా కానీ వాళ్ళే కలిసి ఉండాల్సింది, వాళ్ళే చేసుకోవాల్సింది. నచ్చినా నచ్చకున్నా దిస్ ఈజ్ అ హార్డ్ రియాలిటీ. అండ్ చాలా మంది ఎంత గొడవపడ్డా కానీ ఒక స్టేజ్ వరకు అది రియలైజ్ అయినాక వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉంటుందండి. నేను చూసాను, మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పెళ్లి అయింది, 15 సంవత్సరాలు పెళ్లి అయినా ఎప్పుడు గొడవలే. బట్ ఒకసారి ఆ ప్యాచప్, రియలైజేషన్, అవేర్నెస్ వచ్చాక రిమైనింగ్ లైఫ్లో బెస్ట్ అన్నమాట. పెళ్ళైన కొత్తలో కూడా ఇలా లేం సార్, చాలా బాగుంటున్నాం అనేది. ఆ రియలైజేషన్ అండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్.